తెలంగాణలో రైతు రుణమాఫీకి నిధులు ఎలా? అవును. రైతు రుణమాఫీకి సంబంధించి నిధులు ఎలా సర్దుబాటు చేయబోతున్నారు? ఎల్ఆర్ఎస్ అమలు చేస్తారా? భూముల అమ్మకం ఉంటుందా? రుణమాఫీ నిధుల సమీకరణపై ఆర్థిక శాఖ మల్లగుల్లాలు పడుతుంది. తాజాగా తెలంగాణ ఆర్థిక పరిస్థితిపై ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి గారు అయితే సీఎం రేవంత్ రెడ్డి గారికి అయితే ప్రజెంటేషన్ కూడా ఇచ్చారు. రాష్ట్ర రెవెన్యూ ఖర్చులు, రవాణాకు, రుణాలకు ప్రతి నెల చెల్లించాల్సిన అసలు, వడ్డీ ఇలా అన్ని అంశాలను పరిశీలించడంతో పాటు రుణమాఫీకి ఎంత మొత్తం అవసరమో కూడా స్పష్టత ఇచ్చినట్లు తెలిసింది. గతంలో రుణాల కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి వాటి ద్వారా రుణం తీసుకుని తద్వారా కిస్తీల రూపంలో ప్రతి నెల చెల్లిస్తున్నట్లు విషయం తెలిసిందే. ఇదే విషయాన్ని ఆయన సర్కారుకు వెల్లడించారు. రుణమాఫీకి కూడా ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి స్పెషల్ పర్పస్ వెహికల్ ద్వారా అమలు చేసే విధానంపై చర్చించారన్నమాట. బ్యాంకులు రుణాన్ని మాఫీ చేస్తే ఆ మొత్తాన్ని ప్రతి నెల కొంత మొత్తంలో తెలంగాణ సర్కారు బ్యాంకులకు చెల్లించే విధానాన్ని అమలు చేయాలనేది ప్రతిపాదన. పెరిగిన ఆదాయాన్ని అదనంగా సేకరించే నిధులను దీనికి ఖర్చు చేస్తే సరిపోతుందనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. సో ఇదే జరిగితే మనం చూసుకున్నట్లయితే ప్రత్యేక కార్పొరేషన్ అయితే ఏర్పాటు చేసి బ్యాంకుల దగ్గర నుంచి రుణం తీసుకుంటారు. ఆ రుణం ద్వారా రైతుల రుణమాఫీ అయితే మాఫీ చేస్తారు. ఆ రైతుల రుణాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల అసలు ప్లస్ వడ్డీ కలిపి అయితే కడుతూ ఉంటుందన్నమాట. సో ఈ విధంగా తెలంగాణలో రైతు రుణమాఫీ అయితే చేయబోతున్నారు. సో ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.